హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ మౌత్ పార్ట్ 12. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఐ బటన్లో వాటి లింక్స్ పెట్టాను. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేనే వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. మీహో హేజిన్కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ హేజిన్ చనిపోయిన మ్యాటర్ మీహోకి తెలీదు. అప్పుడు చాయ్ హేజిన్ లాగా మెసేజ్ చేస్తాడు, తను ఈరోజు తన్ని కలవలేదు అని. మీహోకి ఏదో డౌట్ వస్తుంది, కానీ అంతగా పట్టించుకోదు, ఎందుకంటే జైల్లో చాలా రచ్చరచ్చగా ఉంటుంది. ఇటు పక్క పార్క్కి రూమ్ లీడరే బిగ్ మోస్ అని తెలుస్తుంది. అప్పుడు బిగ్ మోస్ నువ్వేం చెప్పాలో చెప్పు అని అంటాడు. దానికి పార్క్ నువ్వు అసలు దేనికి నన్ను దీంట్లోకి లాగావు అని అడుగుతాడు. దానికి బిగ్ మోస్ నేనేమి నిన్ను దీంట్లోకి లాగలేదు, నాకు కేవలం జేయింగ్ థీసిస్ పేపర్లో ఏముందో కావాలి, దానివల్లే నా కూతురు చనిపోయింది, నీకు నువ్వే దీంట్లో ఇరుక్కున్నావు, అయినా నేను నిన్ను చంపేసేవాడిని, కానీ నువ్వు చావకూడదు అని చెప్పి ఒకరు నాతో అన్నారు. నాకు కూడా అప్పుడే అర్థమైంది జేయింగ్ పేపర్ అంటే ఏంటో, దాని గురించి లోకానికి నువ్వే చెప్పగలవు అని చెప్పి అని అంటాడు. పార్క్ చాలా షాక్ అవుతాడు. వాడితో ఎంతో స్నేహంగా ఉండే రూమ్ లీడరే వాడిని ఇరికించాడంటే. అప్పుడు పార్క్ బాధలో నవ్వుతూ, అంటే మీరు నన్ను మీ రివెంజ్ కోసం ఎంచుకున్నారా అని అంటాడు. తర్వాత పార్క్ బిగ్ మోస్తో, సరే నేను నువ్వు చెప్పినట్టు చేస్తాను, నీ కూతురు కోసం రివెంజ్ తీసుకుంటాను, కానీ ఒక్క కండిషన్, నేను ఎప్పట్లాగా బతకాలి, నేను రిలీజ్ అవ్వాలి అని అంటాడు. ఇంకా బిగ్ బాస్ దానికి ఒప్పుకుంటాడు. అండ్ పార్క్తో, సరే ముందు వెళ్ళి మీహోని సేవ్ చేయి, తను ఇప్పుడు డేంజర్లో ఉంది అని అంటాడు. ఇంకా పార్క్ మీహో కాడికి బయలుదేరుతాడు. ఇటు పక్క మీహో బ్లడ్ శాంపుల్స్ తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది. కానీ ఎవరో రావడంతో తను డోర్స్ వేసి టేబుల్స్ అండ్ మంచం అడ్డుగా పెట్టేస్తుంది. ఇటు పక్క పార్క్ వస్తూ ఉంటే వాడి మీద గాడ్స్ అటాక్ చేస్తారు. అప్పుడే సిక్ వాడి మనుషులతో వచ్చేస్తాడు, నువ్వు వెళ్ళు అని. తర్వాత వార్డెనే పార్క్ని మీహో ఉన్న కాడికి సీక్రెట్ దారిలో తీసుకొని వెళ్తూ ఉంటాడు. వాళ్ళతో బిగ్ బాస్ కూడా వస్తూ ఉంటాడు. ఇటు పక్క మీహో ఉన్న రూమ్లోకి చుల్ మనుషులు వచ్చేస్తారు అండ్ మీహోని అటాక్ చేయబోతారు. అప్పుడే సైకో వచ్చి మీహోని కాపాడతాడు. తర్వాత మీహో సైకోకి బ్యాండేజ్ వేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే చుల్ వచ్చి సైకోని షూట్ చేస్తాడు అండ్ మీహోని కూడా షూట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే పార్క్ వచ్చేస్తాడు అండ్ చుల్ని కుక్కని కొట్టినట్టు కొడతాడు. అప్పుడు వార్డెన్ గన్ తీసుకొని చుల్ని షూట్ చేస్తాడు. ఇటు పక్క ఎల్డర్ జీహున్ని తిడుతూ ఉంటాడు, అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాడి వల్లే స్టార్ట్ అయ్యాయి అని. అప్పుడు జూహి తను ఇంకా సీక్రెట్ ల్యాబ్ని చూసుకుంటాను అని అంటుంది. అండ్ దానికి బదులుగా జీహున్ దేనికైతే ఇప్పుడు హెడ్గా ఉంటాడో ఆ ప్రాపర్టీ అడుగుతుంది. ఎల్డర్ చాలా హ్యాపీ అయ్యి ఆ షేర్స్ అన్ని తనకి ఇచ్చేస్తాడు, తను వాడి బిజినెస్ చూసుకుంటుంది అని. జీహున్ జూహి మీద చాలా కోపంగా ఉంటాడు, నువ్వు ఎప్పటికీ నాకు వేస్ట్తో సమానమని. ఇంకా చాయ్కి కోపం వచ్చి జీహున్తో ఫైట్కి వెళ్తాడు, కానీ జూహి వాళ్ళని ఆపేస్తుంది. ఇటు పక్క పార్క్ అండ్ మీహోని చంపను చాలా మంది గాడ్స్ వస్తూ ఉంటారు. అది పార్క్ వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా బిగ్ బాస్ వాళ్ళని పారిపోమంటాడు. అప్పుడు పార్క్ నాకాడ ఒక ప్లాన్ ఉంది అని చెప్పి జీహోన్కి కాల్ చేస్తాడు. నాకు బిగ్ బాస్ ఎవరో దొరికేశాడు, నీకు ఎవడో వాడు తెలియాలంటే నాకు నువ్వు హెల్ప్ చేయి అని అంటాడు. దానికి జీహోన్, రే పార్క్ లవ్ యూరా, ఏం కావాలో చెప్పు అని అంటాడు. ఇటు పక్క చాయ్ జైల్ కాడికి వచ్చేస్తాడు అండ్ అక్కడ ఎమర్జెన్సీ లైట్స్ ఆన్ అయ్యి ఉండడం చూసి చాలా హ్యాపీ అవుతాడు, పార్క్ అండ్ మీహో ఎప్పుడు చనిపోతారు అని. కానీ అప్పుడే జీహున్ పోలీస్ వాళ్ళతో అక్కడికి వచ్చేస్తాడు. చాయ్ జీహున్ని అక్కడ చూసి చాలా షాక్ అవుతాడు. అప్పుడు జాంగ్ అందరి గాడ్స్ని ఆగిపోండి అని అంటాడు, బిగ్ బాస్ లోపల ఉన్నాడు అని. అప్పుడే మనకి పార్క్ అండ్ బిగ్ బాస్ మధ్య జరిగిన అగ్రిమెంట్ చూపిస్తారు. అప్పుడు పార్క్ బిగ్ బాస్తో, నువ్వు బిగ్ బాస్గా లొంగిపో, నేనప్పుడు ఫ్రీ అవుతాను అండ్ నేను నిన్ను సేవ్ చేసి నీ కూతురు కోసం రివెంజ్ కూడా తీసుకుంటాను అని అంటాడు. బిగ్ బాస్ పార్క్ చెప్పిన ప్రతి మ్యాటర్కి ఒప్పుకుంటాడు. ప్రెసెంట్ టైంలో జాంగ్ పోలీస్ వాళ్ళతో పార్క్ వాళ్ళున్న ప్లేస్కి వెళ్తాడు. పార్క్ బిగ్ బాస్ని బయటికి తీసుకొని వస్తాడు, ఇతనే బిగ్ బాస్ అని. ఇంకా జీవన్, రే నా డబ్బులు ఇవ్వరా అని అంటాడు. అండ్ పార్క్తో, సరే ఇంకా బ్లడ్ శాంపుల్స్ ఇవ్వు అని అంటాడు. దాంట్లో మోడల్ ఖైదీలా బ్లడ్స్ ఉన్నాయి అని. ఇంకా మీహో అవన్నీ వాడికి ఇచ్చేస్తుంది. చాయ్ భలే కోపంగా ఉంటాడు, వాడి ప్లాన్ ఫెయిల్ అయిందని అండ్ జీవన్ పార్క్తో కలిసిపోయాడు అని.
అప్పుడు చాయ్ వాడి మనసులో నువ్వు చాలా దూరం వెళ్తున్నావు, నీకు అసలు ఇంత ధైర్యం ఎక్కడిది అని అనుకుంటాడు. అప్పుడు పార్క్ వాడి మనసులో నువ్వు నన్ను తక్కువ అంచనా వేసి చాలా తప్పు చేశావు అని అనుకుంటాడు. తర్వాత పార్క్ బిగ్ బాస్ కాదు అని ప్రూవ్ అవడంతో వాడు రిలీజ్ అవుతాడు. అలానే పార్క్ చాలా ఫేమస్ అవుతాడు, వాడే బిగ్ బాస్ని పట్టుకున్నాడు అని. తర్వాత పార్క్ ఒక న్యూ ఆఫీస్ని కూడా కొంటాడు, దానివల్ల అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు పార్క్ మిహోతో నువ్వు ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకు అని అంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది అసలు మిహో జీవన్కి ఇచ్చినవి మోడల్ ఖైదీల బ్లడ్ కాదు, పార్క్ బిగ్ బాస్ వార్డన్ బ్లడ్ శాంపుల్స్ అవి. అంటే వీళ్ళు జీవుని కూడా మోసం చేసి ఉంటారు. నెక్స్ట్ డే పార్క్ టిప్ టాప్గా రెడీ అవుతాడు అండ్ ఇంటరాగేషన్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ జాంగ్ బిగ్ బాస్ని ఇంటరాగేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పార్క్ నేను బిగ్ బాస్ లాయర్ని అండ్ నేను నా క్లయింట్తో వేరే చోట మాట్లాడాలి అని చెప్పి సీసీటీవీ లేని రూమ్లోకి బిగ్ బాస్ని తీసుకొని వెళ్తాడు. అక్కడ పార్క్ బిగ్ బాస్తో కేస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాడు బిగ్ బాస్ని బెయిల్ మీద బయటికి తీసుకొని వస్తాడు అని. బయటే చాయ్ ఉంటాడు అండ్ పార్క్తో నువ్వు ఇంకా ఆట ఆడింది చాలు, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు అని అంటాడు. దానికి పార్క్ నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు, నువ్వే అన్నావు కదా నేను నిజమైన లాయర్గా న్యాయం కోసం పోరాడాలి అని చెప్పి, ఇప్పుడు చూపిస్తాను చూడరా అని అంటాడు. తర్వాత ప్రెస్ ముందు పార్క్ చెప్తాడు వాడు జేంగ్ మర్డర్ కేసుని రీఓపెన్ చేస్తున్నాడు అని. ఇటు పక్క జీవన్ ఎల్డర్తో చూడండి నేను బిగ్ బాస్ ఎవరో కనిపెట్టాను అండ్ ఇవి మోడల్ ఖైదీల బ్లడ్ శాంపుల్స్ అని చెప్పి ఇస్తాడు. ఎల్డర్ చాలా హ్యాపీ అయ్యి వాడి షేర్స్ కొన్ని జీవన్కి ఇస్తాడు. జీవన్ దాని మీద సైన్ పెట్టి ఎల్డర్కి ఇస్తాడు, ఎల్డర్ని సైన్ పెట్టమని. అప్పుడే జూహీ వచ్చి న్యూస్ ఆన్ చేస్తుంది. దాంట్లో పార్క్ బిగ్ బాస్కి బెయిల్ ఇప్పిస్తున్నాడని అండ్ జేంగ్ మర్డర్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తున్న మ్యాటర్ వస్తుంది. ఇంకా ఎల్డర్ ఆ షేర్ పేపర్స్ని చించేస్తాడు, నువ్వు ఇంకా నీ పని పూర్తిగా చేయలేదు అని. ఇటు పక్క మీహో మోడల్ ఖైదీలు ఉన్న ప్లేస్కి వెళ్తుంది. వాళ్ళు ఒక టనల్లోకి వెళ్తారు, అది మీహో అంకుల్ వాళ్ళకి చెప్తుంది. అప్పుడే టనల్లో ఒక బ్లాస్ట్ జరుగుతుంది. ఇంకా మీహో అక్కడికి వెళ్ళి కొంతమందిని కాపాడుతూ ఉంటుంది. అలా తను సైకోని కాపాడుతూ ఉంటే ఒక పైప్ పగిలి దాంట్లో ఉన్న వాటర్ అంతా తన మీద పడిపోతాయి. ఇటు పక్క ఎల్డర్ చాయ్తో ఎన్కే కెమిల్ని స్టార్ట్ చేయకు అని చెప్పి నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు, అలా చేస్తే ఫ్యూచర్లో ఉన్న పీపుల్కి నష్టం అని చెప్పి. కానీ నేను అప్పుడు ఒప్పుకోలేదు. అలానే వాడు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు అండ్ వాడి మనవడు కూడా చనిపోయాడు అని అంటాడు. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, చాయ్ తాతయ్య. అప్పుడు చాయ్ మీ ఫ్రెండ్ చనిపోయినందుకు మీరు బాధపడడం లేదా అని అంటాడు. దానికి ఎల్డర్ నేను బాధపడుతూ కూర్చొని ఉంటే కూర్చొని ఇలా అయ్యి ఉండేది కాదు అని అంటాడు. ఇటు పక్క పార్క్ బిగ్ బాస్కి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొని వస్తాడు. బిగ్ బాస్ పార్క్ని వాడి రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు. ఇక్కడే వాడి కూతురికి ఫుడ్ చేసి ఇచ్చేవాడు అని. పార్క్ అప్పుడే చూస్తాడు ఆ రెస్టారెంట్ సింబల్ ఏంటో కాదు, బిగ్ బాస్ గ్యాంగ్ సింబలే. తర్వాత పార్క్ బిగ్ బాస్ని అడుగుతాడు పార్క్ని కాపాడమనింది ఎవరు అని. దానికి బిగ్ బాస్ సరే రేపు నువ్వు నీ ఫ్యామిలీతో ఇక్కడికి రా, నేను మీకు ఫుడ్ చేసి ఇస్తా అండ్ అతను ఎవరో కూడా చెప్తాను, కానీ నువ్వు మన ప్రామిస్ మర్చిపోకు అని అంటాడు. పార్క్ ఎప్పుడైతే బయటికి వస్తాడో ఆ బిల్డింగ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది, అంటే బిగ్ బాస్ చనిపోతాడు. పార్క్ అది చూసి చాలా షాక్ అవుతాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడితో బిగ్ బాస్ పార్ట్ 12 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వేసిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.